హలో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి. సో గాయ్స్, అసలు నాకు ఊహ తెలిసిన మొదలు ఇదే ఫస్ట్ భోగి. భోగి రోజు వర్షం పడడం ఏంటి గాయ్స్, ఇంకెప్పుడన్నా పడవచ్చు కదా. ఇవాళ మొత్తం వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా నాన్ స్టాప్. మార్నింగ్ 2 AM నుంచి వెయిట్ చేస్తున్నాం భోగి వేయడానికి, బట్ అస్సలు ఆగలేదు. 2 నుంచి పడుతూనే ఉంది ఆగకుండా. ఇంకా 5 అయిపోయింది, అప్పటికి కూడా పడుతూనే ఉంది. ఇంక ఇలా చూస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది కానీ వర్షం ఆగేటట్లేదని చెప్పి ఓన్లీ పేపర్స్ తీసుకొని భోగి అయితే వేసాం. అందుకే ఇంత చిన్న భోగి వచ్చింది. యాక్చువల్లీ మేము చాలా పెద్ద భోగి వేయాలని చెప్పి అనుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్, అదొక సరదా. సో లాస్ట్కి ఇలా చిన్న భోగే వచ్చింది. ఇక్కడ చూపిస్తున్న తేగలన్నీ బేసిక్గా మేము భోగిలో వేసి కాల్చాలి, కానీ భోగి కాలడమే చాలా కష్టమైంది. ఇంక ఈ తేగలు కూడా కాల్చడం అంటే ఇంపాసిబుల్ అనమాట. సో అందుకని ఈ తేగలు అయితే ఉడకపెట్టేసుకొని నేను తేగలు తినేస్తున్నాను. గైస్, మీకు చందమామ తెలుసా? పైన ఉండే చందమామ కాదు, తేగలో ఉండే చందమామ. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే చందమామ అనమాట. సన్నగా ఉంటుంది కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. తేగ మొత్తం ఒక టేస్ట్ ఉంటుంది, చందమామ ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. చిన్నప్పుడు మేమంతా కొట్టుకునే వాళ్ళం, అందరి తేగల్లో చందమామలు మాకే ఇవ్వాలని చెప్పి. సో తేగలు తినేసిన తర్వాత నేనైతే భోగి కదా గైస్, వర్షం పడినా మనకి ముగ్గు వేయాలి. నేను నైట్ కూడా ప్రాక్టీస్ చేశాను అనమాట. సో ఎలా అయినా ముగ్గు వేయాలని చెప్పి వర్షం పడుతున్నా ఒక 1/2 అవర్ అలా కామ్గా ఉంది. 8 తర్వాత వర్షం. సో సరే వేద్దామని చెప్పి స్టార్ట్ అయితే ఉత్సాహంగా స్టార్ట్ చేశాను గైస్, కానీ మధ్యలోనే మొత్తం తప్పు వేసేసాను. సో ఇంకా తప్పు వేసేసానని చెప్పి దాన్ని ఎలా కవర్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఫేస్ నల్లగా పెట్టుకొని కూర్చున్నాను. ఇంకా మా అమ్మ వచ్చి మొత్తం దాన్ని కవర్ చేసి ఇచ్చింది, నా ఫేస్ చూడలేక. ఇంకా అలా మొత్తం మా అమ్మే వేసి ఇచ్చాక ఫైనల్లీ ముగ్గు అయితే ఇలా వచ్చింది. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. నేను నైట్ ఎంత ప్రాక్టీస్ చేశానో చూడండి గైస్. సుద్దరాయితో బాగానే వచ్చింది కానీ ముగ్గు పిండితో వేయడం అనేది చాలా టఫ్ టాస్క్. దానికి నేను తెగ కష్టపడిపోయాను. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇవాళ అర్థమైంది. సో ముగ్గు ఇలా జరిగింది గైస్. ఆ తర్వాత ఈవినింగ్ వర్షం పడుతుంది కదా, సో వేడివేడిగా నాకైతే మసాలా వడలు తినాలనిపించింది. వెంటనే మా అమ్మ అయితే చెప్పగానే మసాలా వడలకి ప్రిపేర్ చేసేసింది అనమాట. ఇక్కడ చూపిస్తున్న పిండి మనం ముందే తయారు చేసి పెట్టుకోవాలి. ఎలా చేసుకోవాలంటే పచ్చెనగపప్పు పావుసేరు తీసుకొని ఒక 2 hours నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అందులోకి మనం ఒక చిన్న అల్లం ముక్క, తెల్లుల్లిపాయలు 4 పాయలు, అలాగే 2 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత లవంగ మొగ్గలు, అలాగే పట్ట ఉంటుంది, అవి చిన్న పట్ట ముక్క, అలాగే 4 లవంగ మొగ్గలు యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండిలా ఉంటుంది. దీన్ని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, సాల్ట్, అలాగే కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కవర్ లాంటిది తీసుకొని, అల్యూమినియం కవర్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఇలా చిన్నగా వడ సైజులో తట్టుకోవాలన్నమాట. తట్టుకొని నెమ్మదిగా దాన్ని అయితే ఆయిల్లోకి వదిలేయాలి. నేను తట్టట్లేదు గైస్, నాకు రాదు, మా అమ్మ చేస్తున్నారు, నేను జస్ట్ షూట్ చేస్తున్నాను. సో ఇలా తట్టుకొని చిన్నగా వదులుకోవాలి ఆయిల్లో. ఇలా మొత్తం వదిలేసుకున్న తర్వాత మనకి వడలు ఈ కలర్కి వచ్చినప్పుడు తీసుకోవాలన్నమాట. ఈ లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చినప్పుడు తీయాలి. కొంచెం కాగనివ్వాలి, లేదంటే మనకి లోపల ఉండేది పిండి పచ్చిగానే ఉంటుంది, అప్పుడు తినలేము. అది కూడా ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటాయి. సో ఈ కలర్లోకి రావాలి. అంతే గైస్, వేడివేడిగా ఎంతో ఎమ్మీగా ఉండే మసాలా వడలు రెడీ అయిపోయాయి అనమాట. దీంతో బేసిక్గా కర్రీ కూడా చేసుకుంటారు, మసాలా వడలు పులుసు సంథింగ్. సో ఈ వేడివేడి మసాలా వడల్ని మనం దాంతో లైక్ పచ్చడి, పులుసు ఆర్ కారం వీటితో నంచుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంతే గాయ్స్, ఇవాళ ఇలా జరిగింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్ బాయ్.